నిన్న ఒక పాపులర్ పత్రిక రాసింది. అదేంటంటే జగన్‌ని మేము అరెస్ట్ చేయము. జగన్‌ని అరెస్ట్ చేస్తే జగన్ ఎలాగైతే చంద్రబాబుని అరెస్ట్ చేసి 151 నుంచి 11కొచ్చాడో, హ్మ్. మేము 124 నుంచి 16కెళ్ళిపోతాము. కాబట్టి జగన్‌ని అరెస్ట్ చేసే ప్రసక్తి లేదని హ్మ్. లోకేష్ సన్నిహితులతో చెప్పాడనేది ఈ వార్త. ఈ హ్మ్. వార్తలో నిజమెంత ఉందనేది తెలియకపోయినా హ్మ్. ఇటువంటి వార్తలైతే ఈ మధ్యకాలంలో వైరల్ అవుతున్నాయి. అంటే జగన్‌ని అరెస్ట్ చేయొద్దు అన్నది క్లియర్‌గా కూటమి అనుకుంటున్నట్టుగా హ్మ్. వార్తలైతే వస్తున్నాయి. అందుకని ఎన్ని కేసులున్నా జగన్ జోలికెళ్ళట్లేదు అనేది ఇప్పుడు చెప్తున్నారు. మామూలుగా ముందు నుంచి కూడా ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు సీఎం అవుతారు హ్మ్. అన్న ఇది బాగా ఉంది. సెంటిమెంట్. సెంటిమెంట్ ఉంది. అంటే గతంలో జగన్ అరెస్ట్ చేశారు. హ్మ్. ఆయన సీఎం అయ్యాడు. తర్వాత చంద్రబాబుని అరెస్ట్ చేశారు. హ్మ్. చంద్రబాబు సీఎం అయ్యాడు. హ్మ్. ఇలాగా చాలా చోట్ల జరిగాయనేది చెప్తున్నారు. హ్మ్. కాకపోతే దీంట్లో నిజంగా వాస్తవం ఉందా అని చూసుకున్నప్పుడు, నిజంగా జగన్ అరెస్ట్ చేసినప్పుడు జగన్ సీఎం కాల. తర్వాత ఎప్పుడో అయ్యాడు. 5 అవును. ఏళ్ల తర్వాత. ఎందుకు ఆయన అరెస్ట్ చేసింది 2012లో. అవును. 2014లో ఆయన ఎలక్షన్‌లో ఆయనేమి సీఎం కాలేదు కదా! 2019లో అయ్యాడు. ఆ! కాబట్టి జగన్ అరెస్ట్‌కి ఆయన సీఎం కావడానికి సంబంధం. సంబంధం లేదు. చంద్రబాబు అరెస్ట్ కూడా చంద్రబాబు అరెస్ట్ అనేది ఒక ఫ్యాక్టర్ తప్ప, చంద్రబాబు అరెస్ట్ చేయడం వల్లే జగన్ ఓడిపోలేదు. అవును. జగన్ పరిపాలన అనేది బేసిక్‌గా జనాలకి నచ్చకపోవడం, అరాచకాలు జరగడం ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే వీళ్ళు ముగ్గురు కలవడం, ఓటు బ్యాంక్‌ని చీలకుండా చూసుకోవడం, హ్మ్. ఇలాగ అనేక ఫ్యాక్టర్లు పనిచేశాయి. హ్మ్. అంతేగాని ఓన్లీ చంద్రబాబు అరెస్ట్ వల్లే జగన్ ఓడిపోయాడనేది అది మరీ సింప్లిస్టిక్ వే ఆఫ్ ఆల్రెడీ చంద్రబాబు సీఎం అయ్యాడు గా 2 సార్లు ఆ! కదా! కాబట్టి అదేమి కాదు. కాకపోతే అలా చెబుతారు. హ్మ్. సో, ఇక్కడ అందుకనే ఇప్పుడు జగన్‌ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే సెంటిమెంట్ వస్తది అని. హ్మ్. నిజానికి ఇప్పుడు అరెస్ట్ చేస్తే జగన్ మీద ఏం సెంటిమెంట్ వస్తది? రెండోది నువ్వు అరెస్ట్ చేసే కేసు ఇవన్నీ. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసింది చాలా ఆర్బిట్రరీగా ఉంది. హ్మ్. ఆయన కేసులో మామూలుగా అయితే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇవేవి చేయకుండా సడెన్‌గా తీసుకెళ్ళి ఆయన్ని చేశారు అన్న ఇది హ్మ్. వచ్చింది. కావాలని అరెస్ట్ చేయడానికే చేశారన్న నెరేటివ్ బలంగా జనంలోకెళ్ళింది. అవును. అట్లా కాకుండా ఇప్పుడు కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ఇంకేమి సింపతి రాలేదు కదా! హ్మ్. ఢిల్లీలో ఓడిపోయారు కదా! అవును. కేజ్రీవాల్ పార్టీ, ఆప్ పార్టీ. కాబట్టి కేవలం సీఎంలను అరెస్ట్ చే సీఎంలు గాని, సీఎం క్యాండిడేట్‌లని గాని అరెస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు సింపతి వచ్చేస్తదనేది జనరల్‌గా ఇదేం లేదు. హ్మ్. కాకపోతే ఇప్పుడు కూటమి ఆలోచిస్తున్నది ఏంటి అనుకున్నప్పుడు అరెస్ట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. హ్మ్. ఎందుకంటే ఏదో కేసులో అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేస్తది. దానివల్ల మళ్ళీ జగన్ వస్తాడు బయటికి. జనంలో సింపతి రాకపోయినా వైసీపీలో కసి పెరుగుతుంది. అవును. జగన్ అరెస్ట్ చేశారు అన్న ఒక ఇది పెరుగుతుంది. వైసీపీ సింపథైజర్స్‌లో కూడా హ్మ్. కొంత ఆహ్, యాంటీ చంద్రబాబు అనేది వస్తుంది. హ్మ్. మామూలుగా అయితే ఈ రా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా అయిపోయాయంటే ఎవరి ఓట్ బ్యాంక్ వాళ్ళకుంటది. హ్మ్. నువ్వేం జేసినా అంటే అవును. నువ్వు జగన్‌ని ఎంత బూతులు తిట్టినా, ఎన్ని చేసినా చంద్రబాబుకుండే ఓట్ బ్యాంక్ జగన్ వైపు ఎళ్ళదు. అవును. ఇంకా వీళ్ళు ఆనందిస్తారు. కావాల్సిందే జగన్‌కని. హ్మ్. సో, అలాగే చంద్రబాబు మీద లేకపోతే కూటమి నాయకుల మీద ఏమి చేసినా వైసీపీ ఓట్ బ్యాంక్ ఇటు రాదు. అవును. ఆ ఊగిసలాడే ఎవరన్నా స్వింగ్ ఓటర్స్ అంటారు. అదొక తక్కువ రేషియో స్వింగ్ ఉంటుందేమో. ఓటర్ అనేది అక్కడ చాలా తక్కువ రేషియోనే హ్మ్. ఉంటది. అది ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వాల. అది కూడా ఓన్లీ దీనివల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వరు. హ్మ్. వాళ్ళకి కూడా నాకేంటనేదే జనంలోకెళ్ళిపోయింది తప్ప హ్మ్. చంద్రబాబుని అరెస్ట్ చేశారనో, జగన్ అరెస్ట్ చేశారనో ఈ స్వింగ్ ఓటర్లంతా ఇటు రారు. అవును. అనేక ఫ్యాక్టర్‌లుంటాయి. సో, ఓవరాల్‌గా వాళ్ళకేం జరిగిందనేది ఇప్పుడు జనం చూస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి చెందిందా? లేకపోతే రాష్ట్రం ఎలా ఉందనేది జనం గూడా ఓటర్స్ గూడా చూసే పరిస్థితి లేదు. వాళ్ళ హ్మ్. కులము, మతము, ప్రాంతము, వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం జరిగాయి, ఇవి అనేక ఫ్యాక్టర్స్ మైక్రో లెవెల్‌లో పనిచేస్తుంటాయి. హ్మ్. అందువల్ల ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసేంత మాత్రాన ఆహ్, కూటమికి వచ్చే పెద్ద నష్టము లేదు, పెద్ద లాభం లేదు. హ్మ్. కాబట్టి ఎందుకు జగన్ అరెస్ట్ చేసి అనవసరంగా ఇది జేయడం, కనీసం వైసీపీ మరింత కసిగా పనిచేసే అవకాశం ఉంది అనేది ఉండొచ్చు. హ్మ్. రెండవది జగన్ అరెస్ట్ కంటే గూడా జగన్‌కి కన్విక్షన్ ఇప్పిస్తే బెటర్ అనేది గూడా చంద్రబాబుకి ఐడియా ఉంటది. ఆలోచించొచ్చు. అవును. ఆల్రెడీ అతని మీద అక్రమాస్తుల కేసులున్నాయి. హ్మ్. బెయిల్ మీద 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు. 20 ఛార్జ్ షీట్‌లేసారు సీబీఐ అండ్ ఈడీ కలిసి. హ్మ్. దాంట్లో గాని కొంత ముందుకు తీసుకెళ్ళి దాన్ని చేస్తే బావుంటదనేది ఉండొచ్చు. హ్మ్. కానీ అది జేయాలంటే మోడీ సహకారం కావాలి. కానీ అవును. మోడీ సహకారం ఇప్పుడు ఈ విషయంలో లేదు. జగన్‌ని సేవ్ జేయడానికే మోడీ ఉన్నట్టుగా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళే ఆరోపిస్తున్నారు. హ్మ్.
అంటే జగన్ అనేవాడు ఇప్పుడు ఉండాలి, లేకపోతే చంద్రబాబు కంప్లీట్ గా మన కంట్రోల్లో ఉండడు. ఇక్కడ ఒక భూతం ఉంటేనే కదా మనకి ఇది అవును, ఉంటది మన పవర్ అనేది తెలిసేది. అనేది మోడీకి ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా